నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కుప్పుల మహేష్ రెడ్డి కోరారు. పరిగిలో పూడూరు జెడ్పీటీసీ మేఘమాల ఉచిత మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద లాల్ బహదూర్ శాస్త్రి జంక్షన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు భూమి పూజ చేశారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఈ చర్యలు చేపడుతున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ రవినాయక్, ఆర్డీఓ వినోద్ కుమార్, డీఎస్పీ రవీందర్, మున్సిపల్ చైర్మన్ సుజాత సత్యనారాయణ, బాయ్ చైర్మన్ చంద్రశేఖరరావు, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. సార్ ఇది ఫౌంటైన్ సార్ ఇది ఫౌంటైన్ సార్ సైడ్ మేడం మేడం గారు మేడం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కొమరంభీం ఆసిఫాబాద్ ఆర్డీఓపై విచారణ జరిపించి ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రధాన రోడ్డుపై 5 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. వాళ్ళకి చెక్స్ ఇవ్వాలి, ఆర్డీఓ గారిని ఇక్కడ ఉండకుండా పంపించాలనేది మన పెద్ద డిమాండ్ అయితే రెండు కానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా కలెక్టర్ గారితో మేము డిస్కస్ చేస్తా చేసి దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పకుండా చేస్తామంటున్నారు. కానీ సారు మాకు డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఇలా డిపార్ట్మెంట్ నేను కోరుకుంటున్నాను. వాస్తవం చెప్తున్నాను, డిపార్ట్మెంట్ అప్పీల్ చేస్తున్నాం మీకు సార్. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేస్తున్నాను చెప్తున్నా. డిపార్ట్మెంట్కి నేను ఒకటే గౌరవం నాకు ఉన్నది, నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ ఆఫీస్ తిరిగి వచ్చి కూడా అవుతుంది, మొత్తం గుండె అవుతుంది. నిజంగానే నాకు తెలుసు కదా, ఒకవేళ వారం రోజుల లోపలికి 2 సమస్యలు పరిష్కరించకుంటే నేను డేట్ చెప్పగలను సార్. కూడా చెప్తున్నాను, 10,000 మందితోని ఏదైతే 17లో జరిగిందో ఆ విధంగా ఖచ్చితంగా జరగడానికి ఎందుకు చెప్తున్నాడు సార్. మేము ఏమో దొంగలం కాదు, లంగలం కాదు.
మా సమస్యలు పరిష్కరించకుంటే ఖచ్చితంగా మేము ఆఫీసుల మీద పడి మాకు ఖచ్చితంగా న్యాయం కావాలంటే ఖచ్చితంగా మేము అక్కడ పోయినాక జరుగుతుందని ఎక్కడైతే కావు. మీరందరూ దయచేసి మీరందరూ వినండి. ఖచ్చితంగా మనిషి అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఓపిక పట్టాలి. ఖచ్చితంగా వినవలసింది ఒక డిఎస్పీ గారు మరి ఆర్డీఓ గారు డిఆర్ఓ గారు వచ్చినప్పుడు మనం ఒకసారి విలువ ఇచ్చుడే తప్పదు. అది దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఆలోచించండి. నెక్స్ట్ సారి డిఎస్పీ గారు వచ్చి చెప్తామన్నా కానీ వినేది లేదు, డిఆర్ఓ సార్ వచ్చినా కానీ వినేది లేదు. ఖచ్చితంగా మన హక్కులు ఏమవుతున్నాయో అవి సాధించేదాకా కోర్టుకు రోడ్డు నిర్బంధనం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారు ఆదివాసీ అయి ఉండి గోయగం వాకిడి మండలంలోని గోయగంలో మన ఆదివాసులను ఏదైతే నేషనల్ రోడ్లో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా దాటవేస్తూ రావడం జరిగింది. దాన్ని మేము తుడుందెబ్బ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి అడిగినాం. 9 మంది రైతులు 14 ఎకరాల భూమి మీరు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు అడిగితే మాకు ఒక 20 రోజులు అవకాశం ఇవ్వండి, తప్పకుండా వాళ్ళ డబ్బులు మేము ఇస్తామని చెప్పి ఎవరైతే రోడ్డుకు సంబంధించిన మేనేజరు ఆర్డీఓ గారు ఇద్దరు కలిసి మాకు చెప్పడం జరిగింది. మేము చెప్పినాం 20 తారీఖు రోజు ఒకళ్ళు ఇవ్వకపోతే 21 నాడు మేము వేరే విధంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తామంటే తప్పకుండా మీరు అదే విధంగా చేయండి అని చెప్పి మాట ఇచ్చిండు. కానీ 20 రోజులు గడిచినాక 21 రోజు మేము అడిగితే నేనేం చేయాలి, ఆ డబ్బులన్నీ కూడా ఫారెస్ట్ లో పడ్డాయని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. దానికి నిరసనగా మేము జూన్ నెలలో ఏదైతే ఇంధన్ ఎక్స్ రోడ్ ఉందో అక్కడ 2000 మందితోని మేము ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు వాంకిడి సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఆర్డీఓ కలెక్టర్ తోని మాట్లాడి మీకు ఒక 40 రోజులు మాకు అవకాశం ఇవ్వండి, తప్పకుండా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 100 రోజులు దాటుతున్నా కానీ నేటి వరకు కూడా ఇప్పియాలి. కాబట్టి ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒక ఆదివాసీ తెగకు చెందిన ఆర్డీఓగా ఒక ఆదివాసీ కులానికే నువ్వు న్యాయం చేయకపోతే నువ్వు వేరులకు ఎవరు చేస్తావని చెప్పి, అలాగే ఇవే కాకుండా ఆసిఫాబాద్ జిల్లాలో ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. ఆయనని ఇక్కడి నుంచి సరెండర్ చేసి గవర్నమెంట్ కు సరెండర్ చేసినాక ఆయన మీద ఎంక్వైరీ జరగాలి. అలాగే ఇంత తప్పు జరుగుతున్నా గానీ కలెక్టరు కన్ను మూసుకొని కూరుకొని ఉన్నారా అని చెప్పి అడుగుతున్నాం. ఆర్డీఓ మీద ఇది ఒకటే కాకుండా గత 6 నెలల ముందు కూడా ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉందో దానికి 5 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి ఎన్ఓసి చేయడం జరిగింది. దాని మీద కూడా ప్రతి ఒక్కటి కలెక్టర్కు తెలుసు, వీటి మీద స్పందన లేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఆర్డీఓ ఇక్కడ ఉండడం ఇక్కడ జిల్లాకే నష్టంగా భావించి మేము ఇలా ఆదివాసులమే ఇలా మేము పోరాటానికి సిద్ధమైనాం. తప్పకుండా ఆయనను పంపించేదా. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లేబర్ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. 48 గంటల పాటు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఎన్టీపీసీ ప్లాంట్ గేటు ఎదుట వందలాది మంది కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. కాంట్రాక్టు కార్మిక జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించమంటే సిఐఎస్ఎఫ్ జవాన్లతో లాఠీచార్జి చేయడం ఏమిటని ప్రశ్నించారు. బాధ్యులైన జవాన్లు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుడు ఒక్క అధికారిని ఒక్క మాట చురవాడినా ఇప్పటికి డిస్మిస్ చేస్తాడు, ఉద్యోగం తీసేస్తాడు. కానీ సాక్షాత్తు మీకు నాయకత్వం ఇస్తున్న హరిగారి పైన కార్మికుడు ఒక న్యాయం, ఒక న్యాయం, సిఎస్ఎఫ్ ఒక న్యాయం, యాజమాన్యం ఒక న్యాయం ఉంటుందని అడుగుతున్నాం. అవునా కాదా? ఎందుకు ఇన్ని రోజులు తాత్సర్యం చేస్తున్నాం? ఎవరితో వస్తుందని అడుగుతున్నాం. మేము అడిగింది ఏమడిగాం? మేము అడిగాము డిస్మిస్ చేయాలి, ఉద్యోగానికి చేయాలి. రాజకీయ నాయకులు
ఈ యొక్క పోరాటం ముందుకు పోదామని ప్రమాణ పూర్తిగా అందరం కూడా ఈ యొక్క పోరాటం ఆగేది లేదు. యాజమాన్యం నట్టి విరిచి హక్కులు సాధించేంత వరకు తెలియజేస్తూ మీకందరికి కూడా ఇంకా ఐక్యతతోని ఈ యొక్క కార్యాచరణలో ఐక్యత వాళ్ళు కార్మికుల మీద లాఠీ చార్జీ చేయడం, ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికులను భయాందోళనలకు గురి చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనకు తెరలేపుతుందనేది ఆ సంఘటనతో అర్థమైంది. ఇక మనమందరము కూడా కన్నెర్ర చేయక తప్పలేదు. గత 7 రోజుల నుండి శాంతియుతమైనటువంటి ఆలోచన కొద్దీ యాజమాన్యం ఎప్పుడు స్పందిస్తుంది అని చెప్పేసి వేచి చూసినాం. కానీ వాళ్ళ నుండి ఉలుకు లేదు, పలుకు లేదు. కనీసం జరిగినటువంటి సంఘటన ఎందుకు జరిగిందని కూడా ప్రకటన చేయలేదు ఈడీ గాని హెచ్ఆర్జీఎం గాని. మనం అంటే ఎంత చులకనో చూస్తున్నదో ఈ ఎన్టీపీసీ యాజమాన్యం ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కార్మికుల కోసమే మేమందరం కూడా నిలబడతాం, కొట్లాడతాం. ఇది ఎన్ని రోజులన్నా గాని ఇక్కడ మొన్న జరిగినటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఎన్టీపీసీ యాజమాన్యం మొన్న జరిగినటువంటి దానికి సంబంధించి క్షమాపణ చెప్పాలి. ఎవరైతే బాధ్యులైనటువంటి వాళ్ళను ఇక్కడి నుండి తప్పకుండా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా ఏ పార్టీ అయినా ఏదైనా ఇక్కడ అవన్నిటి కూడా సంబంధం లేదు. ఇదంతా కూడా మనం చేస్తున్నదల్లా మన హక్కులను కాపాడుకోవడం కోసం. మనం ఇలా శాంతియుత వాతావరణంలో గణపతి చవితి ఉత్సవాలు జరుపుకోవాలని షాద్నగర్ ఏసీపీ కుశల్కర్ పిలుపునిచ్చారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ప్రజాప్రతినిధులకు హిందూ వాహిని, ముస్లిం పెద్దలు, గణపతి మండప నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సెకండ్ ఏంటంటే లైన్స్ కింద వేయకండి. ఏమన్నా ఇప్పుడు వర్షాలు గాలు వస్తాయి కాబట్టి ఏమన్నా రైట్స్ టచ్ అయితే కార్స్ వస్తాయి. లైన్ ఒక సైడ్ ఉంటుంది, ఎట్లా మనకి లెఫ్ట్ రైట్, దానికి ఆపోజిట్ సైడ్లో మండపం వస్తుంది. శుభాకాంక్షలు. ఈ శాంతి సమావేశానికి హాజరైన అన్ని మత పెద్దలు, కార్పొరేటర్స్, ఇప్పుడు ఏర్పాటు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మండపాల ఏర్పాటుకు జరగాల్సిన విషయాలకు మనం మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా మత సామరస్యం కూడా కొన్ని అన్ని డిపార్ట్మెంట్స్ అందరం కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక కోఆర్డినేషన్ మీటింగ్ శాంతి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో వివిధ వక్తలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్టును ఎత్తివేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా బైంసాలో హిందూ వాహిని కార్యకర్తలు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం కక్షపూరితంగానే రాజాసింగ్ పై పీడీ యాక్టు అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. తక్షణం పీడీ యాక్టు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. భారత్ మాతా కీ జై, బోలో 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 భారత్ మాతా కీ జై, వాహిని వాహిని. ఎమ్మెల్యే రాజసింగ్ గారి మీద అక్రమంగా పీడీ యాక్టును పెట్టి జైలుకు పంపించడం జరిగింది. ఇదే పని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు గత రామ్మోహన్ని, సీతను ఎందరో దేవి దేవతను అవమానించారు. కానీ అతని మీద లేని పీడీ యాక్టును కేవలం ఒక వర్గాన్ని మెప్పు పొందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సార్, దయచేసి బేషరతుగా ఈ యొక్క పీడీ యాక్టును, రాజసింగ్ పెట్టిన పీడీ యాక్టును ఎత్తివేయాలి. అలాగే దీనికి కారకులైనటువంటి కల్వకుంట్ల కే తారకరాము గారు, కేటీఆర్ గారు, ఒకవేళ ఈ మునాఫర్ ఫరూకీ అనే ఒక ఏదైతే కమెడీ షో చేసేవాడికి ఒకవేళ ఈ పర్మిషన్ ఇవ్వకపోతే ఈ గొడవలు కాకపోయేవి. దీనికి ముఖ్య కారకులు కేటీఆర్ గారు కాబట్టి అతని మీద కేసు నమోదు చేయాలి. ఒకవేళ ఈ కేటీఆర్ అనే వ్యక్తి ఒకవేళ ఈ కమెడియన్ మునాఫర్ ఫరూకీ ఈ షోకు అనుమతి ఇవ్వకపోతే ఈరోజు ఈ గొడవలు అవి అయ్యేవి కావు. ఈ రాజసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడు కాదు.
కాబట్టి దీనికి ముఖ్య కారకులు వారిని ముందు అరెస్టు చేయాలి. బేషరతుగా పీడీ యాక్ట్ రాజాసింగ్పై ఎత్తివేయాలి. లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీ ఎంఆర్ఓ గారికి భారత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కుప్పుల మహేష్ అన్నారు. పరిగి మున్సిపల్ కార్యాలయంలో పింఛన్ ప్రొసీడింగ్లను అర్హులైన వారికి ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవిందరావు, జెడ్పీటీసీ హరిప్రియ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు మరి 33 లక్షలు అంటే దాదాపు 300%, 30% పెరిగింది. 32 లక్షలు ఒక గ్రామానికే ఇలా పరిగి పట్టణంలో 32 లక్షలు పెన్షన్లు రావడం అనేది ఆషామాషి కాదు. మీకు తెలిసి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి గతంలో పెన్షన్ కావాలంటే మనం పైరవి చేస్తుంది. ఆ 500 మందిలో ఎవరు చచ్చిపోతారో ఒకరు నిరికే మనం పైరవి చేసేది. ఇలా పరిస్థితి లేదు. 65 సంవత్సరాలు దాటిన ఎంతమంది ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం. ఒంటరి మహిళలు ఎంతమంది ఉంటే అంతమంది పెన్షన్లు ఇస్తున్నాం. ఇలా వితంతువులు ఎంతమంది ఉంటే అంతమంది పెన్షన్. కొత్తగా 57 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కలిసి మళ్ళీ 339 మందికి పెన్షన్లు వచ్చినాయి. ఎదురు చూడడం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా 57 సంవత్సరాలు దాటిన వారికి అందరూ కూడా పెన్షన్లు ఇస్తా అని చెప్పడం, మరి దాన్ని మొన్న ఆగస్టు 15 వజ్రోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పెన్షన్లు శాంక్షన్ చేసి అన్ని కూడా మీకు అందరు కూడా అందజేస్తున్నాం. మరి గతంలో 35 లక్షల పెన్షన్లు వస్తుండే రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 10 లక్షలతోటి 45 లక్షల పెన్షన్లు. ఇందులో అందరూ అంటే వికలాంగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వృద్ధాప్య పెన్షన్లు, అన్ని గీత కార్మికులు అందరు కలిపి దాదాపు 45 లక్షల పెన్షన్లు. మరి పరిగి పట్టణానికి సంబంధించి తెలంగాణ రాకముందు ఈడ 500 చిల్లర పెన్షన్లు వచ్చేది. అప్పుడు 200 రూపాయలు వచ్చేది. అంటే అప్పుడు 1 లక్ష రూపాయలు వచ్చేది. 1,15,000 పెన్షన్లు ధర వచ్చేది. మరి అలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని మొట్టమొదటిగా 1000 రూపాయలు పెంచడం, మళ్ళీ దాన్ని 2016కి పెంచి 65 సంవత్సరాలు దాటిన మంది ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇవ్వడం. గతంలో అంటే కొత్త పెన్షన్లు కాకముందు పరిగిలో 1154 మందికి పెన్షన్లు వచ్చాయి. అంటే దాదాపు 24 లక్షలు 24 లక్షల 88 అంటే 25 లక్షల రూపాయలు ఒక పరిగి పట్టణంలో పెన్షన్ ద్వారా ఇవ్వడం. మరి కొత్తగా ఈ వృద్ధాప్య పెన్షన్లు అనుకోండి, ఇలా వితంతువులు కానీ ఒంటరి మహిళలు అందరు కలుపుకొని మళ్ళీ కొత్తగా 339 పెన్షన్లు కొత్తగా వచ్చినాయి. మొత్తం కలిపి 1493 మందికి ఇలా పరిగి పట్టణంలో పెన్షన్లు ఇస్తుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణము వెల్లుల్లి రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ యార్డు పనులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కమిషనర్ సల్వాది సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధులు, వికలాంగులకు ఆసరాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1160 మంది లబ్ధిదారులకు ఆసరా పథకం ద్వారా మంజూరైన పెన్షన్స్ ప్రొసీడింగ్ పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఇచ్చి అందరికీ అధిక సోదరులకు దేవుడి సంబంధించిన ఇచ్చి రావడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ రోజు 5,228 మంది పింఛన్ తీసుకుంటారు. ఆ డబ్బు నెలకు 3,000 రూపాయలు ఖచ్చితంగా బ్యాంకులో వస్తా ఉన్నాయి. కొత్త 1,350 రూపాయలు ప్రతి నెల మొత్తం కలిసి 34 లక్షల రూపాయలు ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ లో సర్కారు పంపిణీ చేసుకున్నట్టుగా బ్యాంకులో ప్రతి నెల రావడం జరుగుతుంది. ఈ విషయం చాలా మంది నుంచి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చాలా ప్రభుత్వాలు చూసుకుంటా ఉన్నాం. ఒక పెద్ద మనసు ఆలోచన చేయడం సార్, మీ పిల్లలంతా చదువుకున్న చూస్తాము, చాలా జాగ్రత్తగా. ఇది తెలంగాణ రాష్ట్రానికి సాధ్యమవుతాము, తెలంగాణ ఉన్నతికి సాధ్యమవుతాము, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి సాధ్యమవుతాము. భారతదేశంలో ఎక్కడ లేకున్నా పక్క రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం లేదు, మహారాష్ట్ర లేదు, కర్ణాటక లేదు, తమిళనాడు లేదు. మన ప్రధానమంత్రి మోదీ గారు గుజరాత్ 600 రూపాయలకు మాత్రమే ఉన్నారు. ఇది అందరికీ అవసరం ఉంది. తెలంగాణ నుంచి ఏ వస్తువులంటే ఒక వస్తువులను 2,000 వ్యాల్యూ ఉండాలి. భారత ఉండి లేదా తల్లిదండ్రులు ఉండి లేదా ఒక వంటను నెలకొల్పేదిగా వారిని తీసుకున్న ధర్మాల ప్రభుత్వాలు కేసీఆర్ ఆలోచన చేయాలి. భర్త జరుగుతున్న మహిళలు 2,000 చూస్తాము, ఉపాయాలు తీసుకునేవారు. ఆ విధంగా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, షేక్పేట డివిజన్లలో మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
మేడం వెళ్ళండి. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ జీవితము ఆదర్శనీయమని మక్కా మసీద్ ప్రధాన ఇమాం మహ్మద్ లతీఫ్ అహ్మద్ అన్నారు. 6వ నిజాం 111వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని మక్కా మసీదులో ఆయన పవిత్ర సమాధిని నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఫౌండేషన్ నాయకులు సందర్శించారు. 6వ నిజాం పాలన మత సామరస్యానికి, ప్రజా సంక్షేమానికి నిదర్శనమని అన్నారు. ఇటువంటి ఒక గొప్ప పాలకుల జీవితాన్ని పాఠ్యపుస్తకాలలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.